హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి స్టాటిక్ జీకేలో భాగంగా ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. మాండమస్ అనే పదానికి అర్థం ఏమిటి? జవాబు: మేము ఆజ్ఞాపిస్తున్నాము. నెక్స్ట్, ఒక ప్రభుత్వ అధికారి తన విధిని సక్రమంగా నిర్వహించనప్పుడు జారీ చేసే రిట్ ఏది? జవాబు: మాండమస్. నెక్స్ట్, ప్రొహిబిషన్ అనే రిట్టుకు గల అర్థం ఏమిటి? జవాబు: నిషేధించడం లేదా నిలిపివేయడం. నెక్స్ట్, దిగువ కోర్టులు తమ అధికార పరిధిని దాటకుండా నిరోధించడానికి ఎగువ కోర్టు జారీ చేసే రిట్ ఏది? జవాబు: ప్రొహిబిషన్. నెక్స్ట్, సెర్షియోరరీ అనే పదానికి గల అర్థం ఏమిటి? జవాబు: పూర్తిగా ధృవీకరించబడటం. నెక్స్ట్, దిగువ కోర్టులో ఉన్న కేసు రికార్డులను సమీక్ష కోసం ఎగువ కోర్టుకు బదిలీ చేయమని ఆజ్ఞాపించే రిట్ ఏది? జవాబు: సెర్షియోరరీ. నెక్స్ట్, కో వారెంటో అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? జవాబు: ఏ అధికారంతో. నెక్స్ట్, ఒక వ్యక్తి ఏ అర్హతతో ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్నారో ప్రశ్నించే రిట్ ఏది? జవాబు: కో వారెంటో. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల సలహా సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? జవాబు: సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల ఉపసంఘం అధ్యక్షుడు ఎవరు? జవాబు: జేబీ కృపాలాని. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 సమయంలో ఏ ఆర్టికల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయలేము? జవాబు: ఆర్టికల్ 20 మరియు 21. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే ఆర్టికల్ 19లోనే హక్కులు స్వయంచాలకంగా రద్దవుతాయని తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు: ఆర్టికల్ 358. నెక్స్ట్, సైనిక దళాలు, పారామిలిటరీ దళాల ప్రాథమిక హక్కులను పార్లమెంటు పరిమితం చేయవచ్చని తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు: ఆర్టికల్ 33. నెక్స్ట్, దేశంలో ఎక్కడైనా మార్షల్ లా అమల్లో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులపై పరిమితులను తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు: ఆర్టికల్ 34. నెక్స్ట్, ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఇచ్చే ఆర్టికల్ ఏది? జవాబు: ఆర్టికల్ 35. నెక్స్ట్, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టాలు చెల్లవు అని తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు: ఆర్టికల్ 13. నెక్స్ట్, న్యాయ సమీక్ష అధికారం ఏ ఆర్టికల్ ఆధారంగా కోర్టులకు లభిస్తుంది? జవాబు: ఆర్టికల్ 13. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు కేవలం పౌరులకు మాత్రమే వర్తించేవి ఏవి? జవాబు: ఆర్టికల్ 15, 16, 19, 29 మరియు 30. నెక్స్ట్, విదేశీయులకు కూడా వర్తించే ప్రాథమిక హక్కులు ఏవి? శత్రు దేశ విదేశీయులు తప్ప. జవాబు: ఆర్టికల్ 14, 20, 21, 21A, 22, 23, 24, 25, 26, 27 మరియు 28. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతమైనవా కావా? జవాబు: న్యాయసమ్మతమైనవి. నెక్స్ట్, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఎవరికి ఉంది? జవాబు: పార్లమెంటుకు. నెక్స్ట్, పార్లమెంటు రాజ్యాంగ ముఖచిత్రాన్ని లేదా ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక కేసు ఏది? జవాబు: కేశవానంద భారతి కేసు 1973. నెక్స్ట్, ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని మొదట పేర్కొంది? జవాబు: గోలక్నాథ్ కేసు 1967. నెక్స్ట్, జీవించే హక్కు ఆర్టికల్ 21 పరిధిని విస్తృతం చేస్తూ మేనకా గాంధీ కేసు ఏ సంవత్సరంలో జరిగింది? జవాబు: 1978. నెక్స్ట్, గోప్యత హక్కు ఏ ఆర్టికల్ కింద ప్రాథమిక హక్కుగా గుర్తించబడింది? జవాబు: ఆర్టికల్ 21. నెక్స్ట్, విదేశాలకు వెళ్ళే హక్కు ఏ ఆర్టికల్ పరిధిలోకి వస్తుంది? జవాబు: ఆర్టికల్ 21. నెక్స్ట్, సమాన చట్టాలు మరియు చట్టాల సమాన రక్షణ అనే భావనను ఏ దేశం నుండి గ్రహించారు? జవాబు: అమెరికా, USA. నెక్స్ట్, చట్టం ముందు సమానత్వం అనే భావనను ఏ దేశం నుండి గ్రహించారు? జవాబు: బ్రిటన్, UK. నెక్స్ట్, రూల్ ఆఫ్ లా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? జవాబు: ఏవి డైసీ.
నెక్స్ట్, వెనుకబడిన తరగతుల కోసం రిజర్వేషన్ల ఏర్పాటును సమర్థించిన చారిత్రాత్మక కేసు ఏది? జవాబు, ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. నెక్స్ట్, మైనారిటీలు అనే పదాన్ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో నిర్వచించారు? జవాబు, రాజ్యాంగంలో ఎక్కడా నిర్వచించబడలేదు. నెక్స్ట్, బిరుదుల రద్దు ఆర్టికల్ 18 కింద భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాలు నిషేధించబడ్డాయా? జవాబు, లేదు. ఇవి బిరుదులు కావు, కేవలం పురస్కారాలు మాత్రమే. నెక్స్ట్, ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఏ ఆర్టికల్ పరిధి కిందకి వస్తుంది? జవాబు, ఆర్టికల్ 21. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? జవాబు, రాష్ట్రపతి, అత్యవసర పరిస్థితి సమయంలో. నెక్స్ట్, ఏ ఆర్టికల్ కింద ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు రూపొందించబడతాయి? జవాబు, ఆర్టికల్ 22. నెక్స్ట్, సాధారణ పరిస్థితుల్లో ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఒక వ్యక్తిని గరిష్టంగా ఎంతకాలం నిర్బంధించవచ్చు? జవాబు, 3 నెలలు. నెక్స్ట్, ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉన్నప్పుడు ఏ ఆర్టికల్లో ఉండేది? జవాబు, ఆర్టికల్ 31 మరియు ఆర్టికల్ 19 ఆఫ్ 1F. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు పౌరులకు ఎటువంటి ప్రజాస్వామ్యాన్ని అందిస్తాయి? జవాబు, రాజకీయ ప్రజాస్వామ్యం. నెక్స్ట్, ప్రాథమిక హక్కులను పరిమితం లేనివా లేదా నిబంధనలకు లోబడినవా? జవాబు, నిబంధనలకు లోబడినవి. నెక్స్ట్, ఏ సవరణ ద్వారా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి విద్యాసంస్థలు ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించారు? జవాబు, 103వ రాజ్యాంగ సవరణ 2019. నెక్స్ట్, సహేతుకమైన వర్గీకరణ అనే భావన ఏ ఆర్టికల్ పరిధిలోకి వస్తుంది? జవాబు, ఆర్టికల్ 14. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు ఒకే నాణ్యానికి 2 ముఖాలు లాంటివని పేర్కొంది? జవాబు, మినర్వా మిల్స్ కేసు 1980. నెక్స్ట్, సమాచార హక్కు ఏ ప్రాథమిక హక్కులో అంతర్భాగంగా గుర్తించబడింది? జవాబు, ఆర్టికల్ 19 ఆఫ్ 1A. నెక్స్ట్, కాలుష్య రహిత వాతావరణాన్ని పొందే హక్కు ఏ ఆర్టికల్లో భాగం? జవాబు, ఆర్టికల్ 21. నెక్స్ట్, ఏ ఆర్టికల్ కింద సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్స్ను థర్డ్ జెండర్గా గుర్తిస్తూ సమాన హక్కులు కల్పించింది? జవాబు, ఆర్టికల్ 14 మరియు 15. నెక్స్ట్, రాజ్యాంగంలోనే ఏ అధికరణ ప్రకారం బలవంతపు మత మార్పిడులు నిషేధం? జవాబు, ఆర్టికల్ 25. నెక్స్ట్, సురక్షితమైన తాగునీరు పొందే హక్కు ఏ ఆర్టికల్ కింద జీవించే హక్కులో భాగం? జవాబు, ఆర్టికల్ 21. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల అమలుకై ఆదేశాలు జారీ చేసే అత్యున్నత అధికారం ఎవరికి ఉంది? జవాబు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల రక్షణ కోసం రిట్ జారీ చేసే అధికారం సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకే ఎక్కువ ఎందుకు? జవాబు, హైకోర్టులు ప్రాథమిక హక్కులతో పాటు సాధారణ చట్టపరమైన హక్కుల కోసం కూడా రిట్లు జారీ చేయగలవు. నెక్స్ట్, నిద్రపోయే హక్కు కూడా ఏ ఆర్టికల్ కింద ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొంది? జవాబు, ఆర్టికల్ 21. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.